మనబురుపూడి గ్రామంలో ఒక బాధాకరమైన సంఘటన నిన్న అంటే లక్షవారం సాయంత్రం 4 ప్రాంతానికి జరిగిందండి. బురుపూడి గ్రామంలో విద్యుద్ఘాతంలో గేదెలు మృతి హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే బత్తుల రైతులకు నష్టపరిహారం అందజేయాలని అధికారులకు ఆదేశం. కోరుకొండ మండలం బురుపూడి గ్రామానికి చెందిన రైతు నక్కా శ్రీను గారి 5 గేదెలు విద్యుద్ఘాతంతో మృతి చెందిన విషయం తెలుసుకొని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని రైతును పలకరించి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని ధైర్యం చెప్పిన రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు అనంతరం విద్యుత్ అధికారులతో మాట్లాడి రైతుకు జరిగిన నష్టాన్ని వివరించి ఆ రైతుకు నష్టపరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారండి. మరి గేదెలకు సంబంధించిన సంఘటన ఈ మధ్యకాలంలో దీంతో 2 జరిగినాయండి. గతంలో అడపవారి గేదెలు యాక్సిడెంట్లో చనిపోయాయి. ఇది 2వ ఘటన. మరి నక్కా శ్రీను గారు మన బురుపూడి గ్రామస్తుడండి, అందరికీ తెలుసండి, చాలా మంచి రైతు. మరి ఆయన తెలియగానే ఫోన్ చేసి నేను పలకరించడం జరిగిందండి. మరి ఎంతో కన్నీటిమయం అయ్యారండి, ఎంతో బాధపడుతున్నారు. మరి 10 సంవత్సరాల నుంచి గేదెలు మేపుతున్నారంటండి, గేదెల మీదే జీవనోపాధి సాగించుకుంటున్నారు. మరి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎంతో కష్టపడతారండి. మా శ్రీ కొమ్మనిచందు గ్రామీణ డిజిటల్ సేవకు వచ్చి మా యొక్క సేవలు వినియోగించుకుంటూ ఉంటారండి. మరి రైతు తన యొక్క పొలము మరి పశువులను మరి సొంత బిడ్డల్లాగాను చూసుకుంటారండి. మరి తన కన్నీటిని చూసి ఎంతగానో మరి బాధ వేసిందండి. తన ఎదురుగానే మరి గేదెలు కరెంట్ షాక్ కొట్టి పేగులు తగిలి చనిపోవడం మరి ఎంతో బాధను కలిగిస్తున్నాయని మరి కన్నీటి పరమయ్యారు. మరి మన నక్కా శ్రీను గారికి అందరూ కూడా అండగా ఉండి మరి గవర్నమెంటు కూటమి ప్రభుత్వం సహాయం అందించాలని కోరుకుంటున్నామండి. మరి ఇప్పటికే మరి నాయకులు వచ్చి చూడడం జరిగింది. మరి తగిన నష్టపరిహారం త్వరలోనే అందజేస్తారని ఎదురు చూస్తున్నామండి.